ఇరుధ్రువం సీజన్ 2 ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. సీజన్ 1 చూడకపోయినా కూడా సీజన్ 2 చూడొచ్చు. బట్ సీజన్ 1 చూస్తే బెటర్ గా అర్థమవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ సిరీస్ నాకు నచ్చలేదు. కాకపోతే మొదటి 2-3 ఎపిసోడ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగాయి. ముఖ్యంగా మిగిలిన ఎపిసోడ్ తో పోల్చుకుంటే ఈ ఎపిసోడ్స్ పర్వాలేదు. 1-2 ట్విస్టులు ఇక్కడ ఉన్నాయి, అవి కూడా వర్కౌట్ అయ్యాయి. కానీ అక్కడ నుండి బాగా స్ట్రెచ్ చేసేసారు. చాలా స్లోగా ఎపిసోడ్స్ నడిచాయి. ఏ మాత్రం కథ ముందుకెళ్ళలేదు. ఒక టైంలో అయితే నేను నిద్రపోయి లెగిసి మిగిలిన ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేశాను. అది కూడా క్లైమాక్స్ ఏమన్నా బాగుంటదేమో, ఏమన్నా కొత్తగా చూపించుంటారేమో అన్న హోప్ తో. కానీ అక్కడ కూడా డిసప్పాయింటెడ్ అయ్యి ఏ మాత్రం క్లైమాక్స్ నచ్చలేదు. సీజన్ 1 లో చూపించినట్టుగానే ఇక్కడ కూడా సీరియల్ కిల్లింగ్స్ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ పోలీసుల్ని చంపేసి కారు డిక్కీలో పెట్టి సిటీలోని అక్కడక్కడ వదిలేస్తారు. ఒక టైంలో మనకి కిల్లర్ ని కూడా చూపించేస్తారు. అయితే అతను ఎలా చేశాడు, ఈ మర్డర్స్ అన్ని ఎందుకు చేశాడు అన్నదే కదా. ఈ కేసుని ఇన్స్పెక్టర్ తిలక్ డీల్ చేస్తూ ఉంటాడు. అయితే కమిషనర్ సీజన్ 1 లో డీల్ చేసిన ఇన్స్పెక్టర్ విక్టర్ కి ఈ కేసును అప్పచెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ తిలక్ కి ఈగో హర్ట్ అవుతుంది. పోలీసులు తెలివి తక్కువగా ఉండకూడదంటే ఉండొచ్చు, కానీ ఈ క్యారెక్టర్ ని మరీ ఫూలిష్ గా రాశారు. ఒకవైపు పోలీస్ ని ఎవరో సస్పెక్ట్ తరుముతూ ఉంటే బ్యాకప్ కి పంపించడం మానేసి ఇన్స్పెక్టర్ విక్టర్ తో ఈగో క్లాషెస్ లోకి దిగుతాడు. ఒక సీన్ లో అయితే కిల్లర్ చెప్పిన దానికి కంప్లీట్ గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కిల్లర్ ఏం చెప్తాడో ఆ స్టోరీని అంతా కమిషనర్ కి చెప్తుంటాడు. తలబారాయలేదు ఈ క్యారెక్టర్ ని. ఎగ్జిక్యూషన్ కూడా ఏం బాలేదు. కిడ్నాప్ అయిపోయిన పోలీసు ఎక్కడున్నాడో లొకేషన్ తెలిసా కూడా ఇన్స్పెక్టర్ విక్టర్ వెళ్ళడం మానేసి అసలు ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అదంతా పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళకి వివరిస్తూ ఉంటాడు. పోనీ వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నా పొడిచాడంటే అది ఉండదు. ఈ సిరీస్ లో ఏమన్నా బాగుంది అంటే అది ప్రసన్న వెంకటేషన్ గారి యాక్టింగ్. ఆయన క్యారెక్టర్ ఇంకా బాగా రాసి ఉండొచ్చు, బట్ ఉన్నంత వరకు మాత్రం ఈయన బాగా చేశారు. టెక్నికల్ గా కూడా ఈ సిరీస్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, బీజిఎం అన్ని బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఎక్కడ వైలెన్స్ గానీ ఫౌల్ లాంగ్వేజ్ గానీ వాడలేదు. కాబట్టి ఫ్యామిలీతో కలిపి కూడా చక్కగా ఈ సిరీస్ ని చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.